హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే నా లైఫ్లో నా చిన్నప్పటి నుంచి జరిగిన కొన్ని నాకు సంబంధించిన విషయాలన్నీ మీతో నేనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోనైతే లాస్ట్ వరకే చూడండి. నా గురించి ఎవరైనా కొత్తగా తెలుసుకోవాలన్నా, వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైనా, లేదైనా ఆల్రెడీ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళైనా, లేదంటే నేను పెద్దగా అయ్యాక చూసిన వాళ్ళైనా అసలు ఏంటి ఈమె అనేది ఈ వీడియో చూస్తే మీకైతే ఆల్మోస్ట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ వీడియో నా ఇంట్రో వీడియో అనుకోండి. పేరు వచ్చేసి ముందుగా రజని. మీ అందరికీ ఎలాగో తెలుసు, కానీ చెప్తున్నాను. నా పేరు రజని అండి. నేను 2 years ఉన్నప్పటి నుండే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే కొన్ని కారణాల వల్ల అక్కడే ఉన్నాను. ఆ తర్వాత ఇంకా 5 years తర్వాత స్కూల్కి అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాను. అది కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుందండి స్కూల్ అయితే. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తే స్కూల్ కనిపిస్తుంది, అంత పక్కనే ఉంటుంది. ఇంకా మనకేంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం చిన్నదాన్ని కాబట్టి నేను గారాబాలు ఎక్కువ. ఇంకా మా అమ్మమ్మ చేసే గారాబం ఇంకా మరి నేను ఎంత అంటే అంతే. నేను స్కూల్కి వెళ్తానంటే పంపించేది, నేను వద్దంటే ఊరుకునేది. అలా నేనైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏదైనా ఊరు వెళ్ళినా, ఎటైనా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వస్తానని చెప్పి మా అమ్మమ్మతో స్కూల్ ఎగ్గొట్టి మరీ వెళ్ళేదాన్నండి. నిజం చెప్పాలంటే మా అమ్మమ్మ కానీ ఇంకొంతమందికి అక్కడ ఉన్న వాళ్ళకి కానీ చదువు పైన అంత అవగాహన లేదు. అంటే అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి తెలిసినా కూడా నాకు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. ఇంకా మా అమ్మమ్మ అయితే తను ఎక్కడికి వెళ్తే నన్ను అక్కడికి నేను వస్తానని ఏడవగానే నన్ను అయితే తీసుకొని వెళ్ళేది. అలా అలా నాకు బాగా అలవాటు అయిపోయి ఇంకా చదువు అయితే పక్కకు పెట్టేశానండి. ఇంకా అప్పటికే మొత్తానికి స్కూల్కి వెళ్ళకుండా ఏం లేదు, కానీ వెళ్ళేది మాత్రం చాలా తక్కువ. అలానే అలవాటు అయిపోయింది. అసలు నాకు ఇంకా నేను 3rd class చదివే అంత ఏజ్ వచ్చినా కూడా నాకు ఆలు ఏబీసీలు ఇంకేమీ రాలేదండి. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా చదువు విషయంలో ఇబ్బంది అయిపోతుంది కదా. అమ్మమ్మల గారాబం అంటే ఎలా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చేసారు. ఇంకా అక్కడికి వచ్చాక నేను మా అక్క వెళ్ళే స్కూల్కి ఫస్ట్ డే అయితే వెళ్ళాను. ఇంకా వెళ్ళి నేను అప్పుడు నాకున్న ఏజ్కి నేను కూర్చోవాల్సింది 3rd class. సో నేను 3rd class అనే చెప్పాను, ఎందుకంటే ఈ 2nd class దాకా ఇక్కడ స్కూల్లోకి చదువుకున్నాను కానీ వెళ్ళింది చాలా తక్కువ కదా. ఇంకా 3rd classలోకి వెళ్ళి కూర్చోబెట్టి, అరే నీ క్లాస్ ఇది కాదమ్మా, నువ్వుకేం రావట్లేదు, నువ్వు 2nd classలో కూర్చోమని అన్నారు. మళ్ళీ 2nd class కాదమ్మా, నువ్వు 1st classలో కూర్చోమని అన్నారు. మళ్ళీ 1st class నుంచి నీ క్లాస్ ఇది కాదమ్మా, నువ్వు శిశు ఆలో కూర్చోవాలి అన్నారు. ఇప్పుడంటే LKG UKG ఉంది, కానీ అప్పుడు తెలుగు అయితే శిశు ఆ అని 2 సెక్షన్స్ ఉండేవి. ఫస్ట్ ఏబీసీలు అక్కడనే నేర్చుకుంటారు. ఆ 2 క్లాసులలో ఏబీసీలు ఆలు కంప్లీట్ అయ్యాకే 1st classకి వస్తారు. సో 3rd class చదవాల్సిన నన్ను ఇంకా వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కూర్చోబెట్టారు. ఇంకా చూడండి అందరూ చిన్నపిల్లలు. 3rd class అంటే కొంచెం నేను హైటే ఉంటాను కదా. ఇంకా వాళ్ళందరిట్లలో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా నాకైతే మామూలుగా ఏడుపు రాలేదు, చాలా బాధపడ్డాను నేనైతే. ఇంకా అప్పటికీ మనకు పెద్దగా చదువు విలువ ఏం తెలియలేదు, కానీ అందరు చిన్న పిల్లల మధ్య కూర్చోడానికి షేమ్లెస్గా అనిపించి నేనైతే ఒక 2-3 నెలల్లోనే కష్టపడి అన్నీ నేర్చుకున్నాను. అంటే అప్పటిదాకా అలవాటే లేని నేను ఇంకా అన్నీ నేర్చుకోవడం అంటే కష్టమే కదండి. ఇంకా నాకు కష్టమే, మీ అందరికీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అదేముంది, నేర్చుకోవడం చాలా సింపుల్ అనిపించవచ్చు. అలా కష్టపడి ఒక 2 నెలల్లో నేర్చుకోగానే టీచర్స్కే అనిపించింది, పాపం మీ అమ్మాయి బాగానే రాస్తుంది కదా, ఇంకా ఈ క్లాసులలో కూర్చోబెట్టకూడదని చెప్పి 1st classలో అయితే కూర్చోబెట్టారు. ఇంకా 1st classలోకి వెళ్ళి మన మైండ్ సెట్ ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏది చూస్తే అది ఒకేసారి నేర్చుకోవడం నాకున్న మంచి అలవాటు. అదైతే నాకు ప్లస్ అయ్యింది. ఇంకా నేను 1st classకి వెళ్ళాక 1st rank వచ్చానండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా 2nd classకి అయితే వెళ్ళిపోయాను. 2nd classలో కూడా నేను అప్పటికి మాకు 1st 2nd classలలో ఏంటంటే మా స్కూల్లో ఏబీసీలు ఆలు ఇవి మాత్రమే నేర్పిస్తారండి. 3rd class నుంచి హిందీ ఆలు నేర్పిస్తారు. సో నేను 2nd classలో ఉన్నప్పుడు కూడా నేను 1st కానీ 2nd కానీ ర్యాంక్ అయితే తెచ్చుకునేదాన్ని. ఇంకా తీరా 3rd classకి వెళ్దాం అనే టైంకి నేను వెళ్ళేదేమో ప్రైవేట్ స్కూల్ అండి. నేను మా అక్క ఇద్దరం ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళం. ఇంకా నేను 2nd class అయిపోయి 3rd classకి వెళ్ళే టైంకి మా అక్కనేమో 6th అయిపోయి 7thకి వెళ్తుంది. ఇంకా అలా అని చెప్పి కొంచెం ఫీకి ప్రైవేట్ స్కూల్ కాబట్టి ఇబ్బంది అయిపోయి మా అక్క ఇలా గవర్నమెంట్ స్కూల్లో గర్ల్స్ స్కూల్ అండి, చాలా బాగుంటుంది దాంట్లో స్టడీ అయితే బడి బాట ద్వారా జాయిన్ అవుతున్నారు, టీసీ అవసరం లేకుండా అని అనేసరికి మా అక్కనైతే ఆ స్కూల్లో జాయిన్ అయిపోయింది. సో దీంట్లో 6th class నుంచి కూడా ఉందంటే మళ్ళీ నన్ను చదువు మధ్యలో ఆపించడం ఎందుకని చెప్పి మా వాళ్ళు నన్ను అయితే ఏకంగా
నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను కదా, అప్పటికి బాగానే చదువుతుంది కదా అని చెప్పి 6థ్‌లో కూర్చోబెట్టారండి నన్నైతే. ఎందుకంటే టీసీ ఉండదు కదా. బాటా ద్వారానైతే నన్ను ఏకంగా 6థ్‌లో కూర్చోబెట్టానండి. ఇంకా 6థ్ క్లాస్‌కి వెళ్ళాక ఉన్నాయి చూసారు నా తంటాలు, అంతా ఇంత కాదండి బాబు. ఇంకా మా 6థ్ క్లాస్‌లో టీచర్స్‌కి ఏం తెలుసు, నేను 3, 4, 5థ్ చదువుకోకుండానే డైరెక్ట్ 6థ్‌లో కూర్చున్నానని చెప్పి. ఇంకా హిందీ అసలు నాకు అలే రావు. ఏకంగా హిందీ టీచర్ నిల్చోబెట్టి అందరి ముందు లెసన్ చదవమనేదండి. అసలు అలే రాను నేను, లెసన్స్ ఎలా చదువుతాను, ఎలా చెప్తాను, ఇంకా అందరి ముందు అలానే నిల్చునేదాన్ని. ఒక్కొక్కసారి దెబ్బలు కూడా పడ్డాయండి. అలా దెబ్బలు పడ్డాక ఒక 2 మంత్స్ 6థ్‌లో 2 మంత్స్ అలా జరిగిన వెంటనే అనుకోకుండా కొంచెం హిందీ టీచర్‌కి అయితే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత మాకైతే హిందీ క్లాసెస్ అయితే ఆగిపోయాయి. ఎందుకంటే మా స్కూల్ మొత్తంలో ఉంది ఆ ఒక్కరే హిందీ టీచర్. ఎందుకంటే ఇక గవర్నమెంట్ టీచర్ కాబట్టి, ఇంకా ప్రైవేట్ స్కూళ్ళలో అయితే ఇంకా వేరే ఒక టీచర్ లేకపోతే వెంటనే వేరే టీచర్‌ని పెడుతుండని ఏమో తెలీదు కానీ, ఇంకా సడన్‌గా ఆ టీచర్ రాకపోయేసరికి ఇంకా మాకు హిందీ క్లాసెస్ అయితే అసలు ఏం జరగలేదు. ఇంకా హిందీ వచ్చు కదా ఆల్రెడీ పిల్లలు చిన్నప్పటి నుండి లెసన్స్ చదవడం ఆళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇంకా వాళ్ళైతే ప్రాక్టీస్ చేసేది, ఎగ్జామ్స్‌లలో రాసేది. ఇంకా నాకు వచ్చి రానట్టు ఆల్మోస్ట్ పాస్ మార్కులతో అటు ఇటు చూస్తూ లేదంటే బట్టి అట్లా చదువు రాకున్నా కూడా రాసి అలవాటై ఉంటుంది కదా, అలా గుర్తు తెచ్చుకుంటూ అయితే నేను అలా హిందీ, ఇంగ్లీష్‌నైతే రాస్తూ ఉండేదాన్నండి. ఇంకా అలానే 6థ్, 7థ్, 8థ్ చదివాను. ఇంకప్పుడు స్టార్ట్ అయిందండి 9థ్‌లో. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇంకో లాంగ్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇంతకీ మీకు ఎలా అనిపించింది? ఇదైతే నిజంగా నా లైఫ్‌లో జరిగింది, నా విషయంలో జరిగింది చెప్తున్నానండి. ఎలాంటి మళ్ళలో సీరియల్స్‌లలో చూసి చెప్పేదైతే అస్సలు కాదండి. మరి మీకు ఇది ఎలా అనిపించింది? నెక్స్ట్‌ది కూడా తెలుసుకోవాలని ఉంటే నాకు ఒక్కసారి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు తెలుసుకోవాలని ఉన్నా లేకున్నా హాయ్ అని అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలని ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకైతే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.